ఇప్పుడు ఇంతకీ ఎక్కడ ఉంటున్నారు? ప్రస్తుతానికి నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను. బట్ జాబ్ దొరికిన తర్వాత దగ్గరలో ఎక్కడైనా ఇల్లు తీసుకుంటాను. ఎందుకు? మన సీతమ్మ దారిలో తీసుకోండి. మన ఇద్దరికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సారీ సార్, నాకు అర్థం కాలేదు. చూడటానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, ఆ మాత్రం అర్థం కావట్లేదా? నా దగ్గరికి చాలామంది ఇంజనీరింగ్ ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వటం మానేసి నీకే ఎందుకు ఇస్తున్నానో నీకు అర్థం కావట్లేదా? మన ఎండి గారి ఇల్లు ఎక్కడుంది సార్? ఇప్పుడు ఎండి గారి గురించి ఎందుకండి? ఏం లేదు, మీ ఇంటి బదులు ఆయన ఇంటి పక్కన ఇల్లు తీసుకుంటే మీ సీట్లో నేను కూర్చోవచ్చు కదా. అవసరానికి అవకాశానికి రెండే అక్షరాలు తేడా. ఒకటి అట్టు పక్కన ఉంది, ఇంకొకటి ఇటు పక్కన ఉంది. మనిషిగా మనకు ఉండాల్సిన సంస్కారాన్ని పక్కన పెడితే అటుది ఇటు ఇటుది అటు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు